గైస్ ఐ డిడ్ ఇట్ అగైన్. ఫస్ట్ సాంగ్ చూడండి, తర్వాత మాట్లాడుకుందాం. నెలరాజుని ఇలరాణిని కలిపింది కదా సిరి వెన్నెలా. ఎవరైనా చూపనే లేదు కంటికి, అదెలాగో తనకైనా తోచనే లేదు మాటకి. ఇప్పుడిప్పుడే మనసైనా రేపు దొరికింది చూపుకి. సంతోషం సరసన సంకోచం మెరిసిన ఆరంటికి మించిన పరవశలీలను కాదని అనగలమా. గద గదిలే వరుసనా గత జన్మల పొడవున దాచిన దాహము ఇప్పుడే వేరికి పరిచయమా. తన నవ్వులలో తణుకు తణుకు తన చెంపలలో చమకు చమకు తన మువ్వలలో చనుకు చనుకు సరికొత్త కళ. తన నవ్వులలో తణుకు తణుకు తన చెంపలలో చమకు చమకు తన మువ్వలలో చనుకు చనుకు సరికొత్త కళ. సో ఎలా అనిపించింది, నచ్చిందా? యాక్చువల్లీ నాకు ఈ సాంగ్ తీయడానికి 0 రూపీస్ 0 ఎక్విప్మెంట్ అండ్ 1.5 days, అంటే ఆ 1.5 days లో తినడం, నిద్ర పోవడం, మిగిలిన పనులన్నీ తీసేస్తే ఒక 22 hours పట్టినట్టుంది. ఆల్సో నా ల్యాప్టాప్కి రెండరింగ్కి టైం ఎక్కువ పడుతుంది అండ్ అన్నీ ఫ్రీనే తీసుకున్నా కాబట్టి సాంగ్లో క్లారిటీ అంత మంచిగా లేదు. బట్ యాక్చువల్లీ ఏంటంటే నాకు ఏమైనా లవ్ సాంగ్స్ ఉంటే నాకు ఎవరికైనా వాళ్ళ లవర్స్ గుర్తొస్తారు. నాకు మాత్రం ఇట్లా శివుడు పార్వతి, ఇట్లా వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి, ఇట్లా రాధాకృష్ణులు, నేను వాళ్ళ గురించి కూర్చొని ఆలోచించాను కూడా. బట్ ఆ సాంగ్స్ వింటే సడన్ గా నాకు అట్లా ఇమాజినేషన్ వస్తుంది. అండ్ ఇఫ్ యూ లైక్ మై వియర్డ్ ఆర్ నైస్ ఇమాజినేషన్ దెన్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఆల్సో నెక్స్ట్ ఏ సాంగ్ చేయాలి అని మీరు అనుకుంటున్నారో ఆ సాంగ్ని కమెంట్ చేయండి. ఆ సాంగ్ మీద కూడా వర్కౌట్ చేద్దాం. అండ్ ఆల్సో ఇట్లాంటి సాంగ్ ఆల్రెడీ ఒకటి చేశాను లాస్ట్ ఇయర్ శ్రీరామనవమి అప్పుడు, సీతారాముల మీద. అది యాక్చువల్ నాకు అప్పుడు ఏ ఎడిటింగ్ అని ఏం రాదు, నేను మా చెల్లి ఇద్దరమే కలిసి చేసినాం. అది కూడా ఇట్లానే 0 రూపీస్ 0 ఎక్విప్మెంట్ తోటి. దాన్ని కూడా ఇక్కడ మెన్షన్ చేస్తాను. ఇది అయిపోయిన తర్వాత దాన్ని కూడా చూసి, దాన్ని కూడా జడ్జ్ చేసి, దాన్ని కూడా కమెంట్ చేయండి మీ ఒపీనియన్స్ దాని మీద కూడా. అండ్ దట్స్ ఇట్. This is Ink Friend signing off. Bye.